హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ప్రైడ్, అండ్ మీరు వింటున్నారు ప్రేమ ఓ ప్రేమ. సో అందరికీ స్టోరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ స్టోరీ ఆల్రెడీ తమిళ్లో కంప్లీట్ కూడా చేసేసాను. సో బట్ తెలుగు వాళ్ళు ఈ స్టోరీని తెలుగులో కూడా కొంచెం చెప్పండి అని రిక్వెస్ట్ చేయడం వల్ల స్టార్ట్ చేశాను. అండ్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? ఓకే దెన్ ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్ చూసారా? విన్నారా? వినకపోతే ఒకసారి వినిరండి. విని వస్తే ఇది బాండ్ అర్థమవుతుంది. ఓకే, సో లేట్ చేయకుండా ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ న్యూ ఎపిసోడ్. సో నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే, ఖుషి, పవిత్ర అండ్ స్నేహ వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. స్నేహ వెళ్తూ లంచ్ కూడా రెడీ చేసి పెట్టేశాను. పవిత్ర వచ్చింది లంచ్కి. అండ్ అది నార్మల్గా రోజు చెప్పే మాటలే చెప్పేసి స్నేహ కూడా బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో అప్పుడు నెల ఏమనుకుంటుందంటే, సరే పవిత్ర ఎలానో లంచ్కి వస్తుంది కదా, ఈలోపు చిన్న పనులు ఏమైనా ఉంటే చేసుకుందామని చెప్పేసి తన రూమ్లోకి వెళ్తుంది. అండ్ పవిత్ర వెళ్ళే ముందు ఏం చెప్పింది, దట్ రేపు మనము 10 o'clockకి ఆర్ట్ గ్యాలరీ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అని కూడా చెప్పి వెళ్ళింది. కాబట్టి సరే అని చెప్పేసి నిల ఏం చేస్తుందంటే, తన రూమ్కి వెళ్ళి తన రెజ్యూమేస్, తన పెయింట్ చేసిన వాటిలో ది బెస్ట్ పెయింటింగ్స్ అన్నీ కూడా ఒక్కటొక్కటిగా చూసుకుంటూ అన్నీ ఒక ఫైల్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అలా తనకి టైం తెలియదు, ఇంకా టైం పాస్ అయిపోతుంది. ఈలోపు బెల్ రింగ్ అవుతుంది. అప్పుడు కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది. రింగ్ అయిన తర్వాత ఏంటి ఈ టైంకి కాలింగ్ బెల్ రింగ్ అయిందా అని టైం చూస్తుంది అన్నమాట. టైం చూస్తే లంచ్ టైం అయింది. సో లంచ్ టైం అయిందంటే, ఓ పవిత్ర వచ్చేసిందా అని చెప్పేసి ఫస్ట్ 2 అడుగులు వేస్తుంది. పవిత్ర వచ్చింది కదా మరి. సో వెనక్కి వెళ్ళి అద్దంలో చూసుకొని కొంచెం తన హెయిర్ని, తన ఫేస్ని అంతా సెట్ చేసుకొని కొంచెం నీట్గా చేసేసుకొని గబగబా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అన్నమాట. ఓపెన్ చేసి చూస్తే పవిత్ర. సో హాయ్ పవిత్ర అని అంటుంది నిల. అప్పుడు పవిత్ర హాయ్ భోంచేసావా అని అడుగుతుంది అనమాట. అంటే నిల లేదు నీకోసమే వెయిట్ చేస్తున్నా అంటదనమాట. అంటే సీరియస్గా పవిత్ర ఏంటి నా కోసం వెయిట్ చేస్తున్నావా అంటదనమాట. అప్పుడు నిల అవును, దాంట్లో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది అని అంటుంది. అప్పుడు పవిత్ర టైం చూసావా ఎంత అయిందో అని అంటుంది. అప్పుడు వెటకారంగా నిల చూశాను అయితే అంటదనమాట. ఏంటి అంటే అదే చూశాను అంటున్నా అంటదనమాట. మళ్ళీ నిల మరి ఇప్పటిదాకా ఎందుకు తినలేదు అంటే, ఇదిగో అని పవిత్ర అంటది. అప్పుడు నిల ఇదిగో చూడు, నువ్వు లంచ్కి వస్తావని తెలుసు, మరి నువ్వు లంచ్కి వస్తావని తెలిసి నేను ఒకసారి నువ్వు ఒకసారి ఒంటరిగా ఎందుకు తినాలి, ఇద్దరం కలిసే తినొచ్చు కదా, ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా కదా అని అంటదనమాట. అంటే బాగా మాటలు నేర్చావు నువ్వు అంటది పవిత్ర. అంటే థ్యాంక్ యూ, సర్లే కానీ ఫ్రెష్ అయ్యిరా అంటదనమాట నిల. అప్పుడు పవిత్ర సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటది. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నేను ఈ లోపు డైనింగ్ టేబుల్ మీద అన్నీ సదిరేస్తాను అంటదనమాట. అప్పుడు పవిత్ర సరే అని చెప్పేసి తన రూమ్ వైపు వెళ్ళిపోద్ది. మెట్లెక్కి తన రూమ్ దగ్గర డోర్ దగ్గరగా వెళ్ళి ఒక్కసారి కిందికి చూస్తుంది. మళ్ళీ చూస్తే నిల ఎంతో ఆనందంతో టేబుల్ మీద అన్నీ సదురుతూ ఉంటుంది, ప్లేట్స్ పెడుతూ ఉంటుంది, అన్నం తీసుకొస్తుంది, కూర అన్నీ తీసుకొచ్చి ఎగురుకుంటూ సంతోషంతో అన్నీ చేస్తూ ఉంటుంది అన్నమాట. చేస్తుంటే పైనుంచి పవిత్ర చూసి తలకాయ ఊపేసి ఇది ఉందే అన్నట్టుగా తన మనసులో అనుకొని ఆనందంతో తను కూడా ఒక చిన్న స్మైల్ ఇచ్చుకొని లోపలికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి కిందికి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత లంచ్ చేస్తూ ఉంటారు. లంచ్ చేస్తున్నప్పుడు నార్మల్గా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పవిత్ర అని పిలుస్తుంది నిల. అంటది. పవి అంటది. మళ్ళీ చెప్పు అంటదనమాట. లేదు ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే బోర్ కొడుతుంది పవి అంటదనమాట. అప్పుడు పవిత్ర అయితే అంటది. అప్పుడు నిల కాదు
ఇప్పుడు నేను కూడా నీతో పాటు కేఫ్కి వస్తాను ప్లీజ్ అని అడుగుతుంది అనమాట. అప్పుడు పవిత్ర కేఫ్కా నువ్వా వద్దు అంటది. అప్పుడు నీల ఎందుకు అని అంటదన్నమాట. అంటే అక్కడ అలసిపోతావు నువ్వు అని అంటది పవిత్ర. అప్పుడు నీల ఏం కాదు నాకు ఇంట్లో బోర్ కొడుతుంది ప్లీజ్ అంటదనమాట నీల. అప్పుడు పవిత్ర కొద్దిసేపు ఆలోచించి సరే ఫస్ట్ తిను అంటదనమాట. అప్పుడు నీల ఆనందంతో థ్యాంక్ యూ అనేసి భోంచేసేస్తుంది. భోంచేసిన తర్వాత పవిత్ర నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, ఇవన్నీ నేను కిచెన్లో సదిరేస్తాను అని చెప్పేసి అంటది. అంటే అప్పుడు నీల థ్యాంక్ యూ అనేసి మళ్ళీ సీరియస్గా తన రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతుండదు అనమాట. రెడీ అయ్యేలోపు తను అన్ని పవిత్ర ఇవన్నీ కిచెన్లోకి సదిరేసి అన్నీ వాష్ చేసేసి పెట్టేసి రెడీగా వెయిట్ చేస్తూ ఉంటుంది హాల్లో సోఫా మీద కూర్చొని నీలా కోసం. ఈలోపు నీలా నీట్గా ఒక వెస్ట్రన్ వేర్ వేసుకొని చక్కగా ఒక హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఫ్రీ హెయిర్ వేసుకొని వస్తూ ఉంటుంది అనమాట. వస్తూ ఉంటే పవిత్ర తన్ని చూసి మళ్ళీ తను అందంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు రెడీ అయినా పవిత్ర నీలాని చూసి అలా ఆ అందాన్ని ఆస్వాదిస్తూ అలా ఉండిపోతుంది అనమాట. అప్పుడు నీల తన హెయిర్ని సదురుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ మురిసిపోతూ వస్తుంది తన దగ్గరికి. అయినా కూడా నీలాని పవిత్ర అలానే చూస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు తను నీల అని చిటికేసి పవి అని పిలుస్తుంది. సారీ మధ్యలో దగ్గు వస్తుంది. ఈరోజు ఏం చేశానంటే మామిడికాయ చల్లగా ఉంది, దాన్ని అలానే తినేసాను. సో అందుకని కొంచెం దగ్గుగా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఓకే, సో చిటిక వేసి పవి పవి అని 2 సార్లు పిలుస్తుంది అనమాట. పిలిచిన తర్వాత అప్పుడు పవిత్ర అనేసి తన లోకంలోకి తను వచ్చేసి ఒక కాంప్లిమెంట్ చేస్తుంది నీలాకి. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని అనగానే నీల ఆశ్చర్యపోయి నన్నేనా అని అడుగుతుంది అనమాట. అప్పుడు పవిత్ర సీరియస్ మొహం పెట్టేసి ఇక్కడ నువ్వు నేను కాక ఇంకెవరు ఉన్నారా అని అడుగుతుంది అనమాట. అప్పుడు నీల లేరనుకో, బట్ నిన్నటికంటే ఈరోజు అందంగా ఉన్నానా, నిన్న ఎంత బాగున్నాను, నిన్న చెప్పలేదు కదా కాంప్లిమెంట్ అంటే. ఓ అయితే కాంప్లిమెంట్ ఇవ్వడమే తప్పనమాట, సారీ అంటారనమాట. అలా కాదు బట్ స్టిల్ థ్యాంక్ యూ అని మళ్ళీ సిగ్గుపడుతూ అంటారనమాట. సర్లే పద టైం అవుతుంది అని అంటది పవిత్ర. అని ఇద్దరూ కలిసి ఇంటికి తాళం వేసేసుకొని మెల్లగా మళ్ళీ కేఫ్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పవిత్ర నీలా అంటది. చెప్పు అంటది నీల. పవిత్ర యాక్చువల్లీ నువ్వు చాలా బాగున్నావు, శారీ నీకు నిజంగా భలే సూట్ అయింది తెలుసా, ఆ కలర్ కూడా నీకు బాగా సెట్ అయింది అని చెప్పి ప్రైస్ మళ్ళీ కాంప్లిమెంట్ ఇస్తాను అనమాట. అప్పుడు నీలా కొంచెం ఇంకెక్కువగా బ్లష్ అయిపోయి సిగ్గుపడిపోయి పవిత్ర ఉన్న వైపు నుంచి కొంచెం పక్కకి తిప్పుకొని తలకాయని సిగ్గుపడి రెడీ అయింది నీకోసం కదా అని అనుకుంటుంది అనమాట. కొంచెం వినిపిస్తుంది పవిత్రకి, వినిపించి ఏదో అంటున్నావు అని అంటుంది అనమాట. అంటే నేనా ఏమనలేదే అని అంటుంది. ఓకే అని చెప్పేసి అలా నడుస్తూ ఉంటే కేఫ్ వచ్చేస్తుంది. కేఫ్ వచ్చేసిన తర్వాత పవిత్రకి హెల్ప్ చేస్తూ నీలా బిజీ అయిపోతుంది. సో 5:30 ఆ టైంలో నీలా అలసిపోతుంది అనమాట. తనకు అలవాటు లేనిపోతుంది కదా. సో అలసిపోయి తను జనరల్గా కూర్చునే టేబుల్ ఖాళీగా ఉండడం వల్ల అక్కడే కూర్చుంటుంది అనమాట. ఆ చైర్ మీద కూర్చొని ఆ కళ్ళు మూసుకొని తలకాయలా పైకి ఎత్తేసి రిలాక్స్ అవుతూ ఉంటుంది అనమాట. అది చూసి పవిత్ర ఓ 2 కప్స్ కాఫీ అండ్ కొన్ని స్నాక్స్ ఒక ట్రేలో పెట్టుకొని తీసుకొని వస్తుంది. వచ్చేసి పవిత్ర కళ్ళు మూసుకొని నీలా కళ్ళు మూసుకొని ఉంటుంది కదా. అప్పుడు పవిత్ర అక్కడికి వచ్చేసి అంటుంది అనమాట. అలాగే కళ్ళు తెరుస్తుంది నీలా. ఏంటి అంటే అప్పుడు పవిత్ర అలసిపోయావా అంటదనమాట. అప్పుడు నీలా అలవాటు లేని పని కదా అంటదనమాట. అప్పుడు పవిత్ర అందుకే వద్దని చెప్పా, ఇంట్లో రెస్ట్ తీసుకొని ఉండొచ్చు కదా అని అంటది. అంటే అప్పుడు నీలా ఫ్యూచర్లో చేయాల్సిన పని కదా అంటదనమాట నీలా. అప్పుడు పవిత్ర ఏదో అన్నా అంటది. ఏమీ లేదు అంటదనమాట నీలా. అంటే సర్లే కాఫీ తాగు, నీకోసం చేసి తీసుకొచ్చాను అంటదనమాట. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి కాఫీ ఇద్దరు కలిసి తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు పవిత్ర
అవును, రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా, అన్నీ ప్యాక్ చేసుకున్నావా అని అడుగుతుంది అనమాట. అన్నీ సదిరి పెట్టుకున్నావా అని అడుగుతుంది. అంటే అన్నీ పెట్టుకున్నాను, రెజ్యూమీస్ పెట్టుకున్నాను, నేను వేసిన ఆర్ట్లో ది బెస్ట్ ఆర్ట్ తీసి కూడా ప్యాక్ చేసుకున్నాను, అన్నీ ఫైల్ చేసి పెట్టుకున్నాను, బ్యాగ్లో కూడా పెట్టేసుకున్నాను అంటది. సారీ అని అన్న తర్వాత ఓకే, అవును రెజ్యూమీ అంటే గుర్తొచ్చింది, నీ రెజ్యూమీ నాకు మెయిల్ చెయ్యి అని చెప్పి పవిత్ర అంటదన్నమాట. అంటే ఓకే అని చెప్పేసి పక్కనే ఉన్న మొబైల్ని తీసుకొని తన రెజ్యూమీని పవిత్రకి మెయిల్ చేస్తుంది. మెయిల్ చేసి ఇలా పవి మెయిల్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోవా అని చెప్పి చెప్పిద్ది అనమాట. అప్పుడు పవిత్ర మొబైల్ తీసుకొని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత రెజ్యూమీ ఒకసారి అలా చూస్తూ ఉండగా అచీవ్మెంట్స్ ఉన్నాయమ్మా, పెద్ద లిస్టే ఉంటుంది, ఒక హాఫ్ పేజ్ అచీవ్మెంట్స్ ఉంటాయి. తను చిన్నప్పటి నుంచి తను ఏమేమి అచీవ్ చేసింది అంతా లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ లిస్ట్ చూసి అయ్యో బాబోయ్ నువ్వు ఇన్ని అచీవ్మెంట్స్ చేసావా, కానీ నేను చూస్తే అలా అనిపించవు అని అంటుంది అనమాట. అంటే అల్లరిగా ఉంటుంది కాబట్టి. అంటే అప్పుడు నీలా హలో ఆమె పెయింటర్, ఓకే, మా అమ్మమ్మ నాకు అన్నీ నేర్పించింది అని అంటుంది అనమాట. ఓకే బట్ నువ్వు ఇన్ని అచీవ్మెంట్స్ చేసి ఉంటావని నేను అనుకోలేదు అంటది పవిత్ర. ఇట్స్ ఓకే అంటది నీలా. ఆ తర్వాత కొంచెం కిందికి వెళ్ళి మన ఇవి ఉంటాయి కదా, వాటిని ఏమంటాము, పర్సనల్ డేటాలోకి వచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ చూస్తుంది. చూసి హే నెక్స్ట్ వీక్ నీ బర్త్డే అంటది పవిత్ర. అప్పుడు నీలా నీరసంగా అవును అంటది అనమాట. బట్ పవిత్ర నీరసంగా అన్నది తను పట్టించుకోదు పెద్దగా. నెక్స్ట్ వీక్ తన బర్త్డే అన్న ఆనందంలోనే ఉంటుంది అనమాట. సరే అయితే అని చెప్పేసి కొద్దిసేపు అలా మాట్లాడుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ టైం అయిపోతుంది, బ్రేక్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ దే విల్ బి గెట్ బ్యాక్, వాళ్ళు మళ్ళీ వాళ్ళ వర్క్లోకి దిగిపోతారు. వర్క్ చేసుకుంటూ ఉండగా టైం అవుతుంది, స్టాఫ్ అందరూ వెళ్ళిపోతారు. వీళ్ళు కూడా కేఫ్ క్లోజ్ చేసుకొని మెల్లగా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి స్నేహ అండ్ ఖుషి హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈ పవిత్రను నిలా ఇద్దరు వచ్చేసరికి మరి ఖుషికి పని ఉంటుంది కదా, ఇక్కడ నిలా పక్కన ఉంది కాబట్టి. సో ఓ బేబీ పవిత్ర, ఎంతసేపు అయింది నిన్ను చూసి, చాలా మిస్ అయ్యాను తెలుసా నేను యాక్చువల్గా నేను కేఫ్కి వద్దాం అనుకున్నాను, బట్ నువ్వు బిజీగా ఉంటావు కదా అందుకే రాలేదు, నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అని వచ్చి హక్ చేసుకుంటుంది అనమాట ఖుషి పవిత్రని. నీలాకి మండిపోతూ ఉంటుంది, బుసలు కొడుతూ ఉంటుంది అనమాట. గాలి అని వస్తూ ఉంటుంది కోపంతో. అది ఖుషి గమనిస్తూనే ఉంటుంది, స్నేహ గమనిస్తూనే ఉంటుంది, పవిత్ర కూడా గమనిస్తూనే ఉంటుంది తనకు కోపం వచ్చేది చూసి. అప్పుడు పవిత్ర కావాలని, అవునా అరే రావాల్సింది కదా, చూడు నిలా కూడా వచ్చింది, మంచిగా మేము చాలా టైం స్పెండ్ చేసాము అనగానే నిలా కోపం వచ్చేసి నో అని అంటది అనమాట. మళ్ళీ గట్టిగా అనగానే అందరూ షాక్ అయిపోయి నిలా వైపు చూసి ఏమైంది అని అడుగుతారు. అంటే ఏమీ లేదు అనుకుంటూ కాళ్ళు ఇట్లా గట్టి కొట్టుకుంటూ చిన్నపిల్లలాగా అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయి తలుపు పెట్టేసుకుంటుంది అనమాట. పెట్టేసుకున్న తర్వాత అప్పుడు ఖుషి పవిత్రతో, పాపం పవి ఇప్పటికైనా తెలుస్తుంది కదా తను ఎంత లవ్ చేస్తుందో నిన్ను, ఇక చాలు ఓకే, తను ఏడిపించింది చాలు, ఇకనైనా నువ్వు నీ ప్రేమ గురించి తనకి చెప్పేసేయి అని చెప్పి అంటదనమాట ఖుషి. అప్పుడు త్వరలోనే చెప్తాను అని ఖచ్చితంగా చెప్తాను అంటది. సరే ఇప్పుడు అది నీలా కోపం వచ్చినట్టుంది, ఇప్పుడు ఎలా డిన్నర్కి వస్తుందా రాదా అని అడుగుతుంది ఖుషి. అప్పుడు స్నేహ ఏమీ కాదు, ఇది మాకు అలవాటే, అది ఎప్పుడు అలుగుతూనే ఉంటుంది, నేను కానీ పవిత్ర కానీ వెళ్ళి తను తీసుకొచ్చి అన్నం తినిపించడం మాకు అలవాటు అయిపోయింది అని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు ఖుషి అవునా అని చెప్పి అంటే అక్క నువ్వు అన్నీ అరేంజ్ చెయ్యి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి నిలాని తీసుకొస్తాను అంటదన్నమాట. సరే అని స్నేహ డిన్నర్కి అన్నీ టేబుల్ మీద అరేంజ్ చేస్తుంది. ఈలోపు పవిత్ర తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి నీలా రూమ్కి వెళ్తుంది. నీలా చాలా సీరియస్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. పవిత్ర వచ్చేది చూసి కావాలని ఏదో పని చేస్తున్నట్టుగా అది ఇది గెలుపుతూ ఉంటుంది. ఈలోపు పవిత్ర స్నేహ సారీ ఫస్ట్ తను కిందికి రాగానే పవిత్ర
వీళ్ళ అక్క దగ్గరికి ఖుషి దగ్గరికి వచ్చి ఏంటి నీలా రాలేదా అని అడిగిద్ది అనమాట. అంటే కోపం చల్లారిపోయి ఉంటుంది, వచ్చిద్దిలే అనుకుని ఉంటుంది యాక్చువల్గా పవిత్ర. బట్ తను రాలేదు. అప్పుడు స్నేహ డైనింగ్ హాల్ నుంచే అరుస్తుంది అనమాట నీలాకి వినిపించేటట్టుగా, నీలా అందరం డైనింగ్ టేబుల్ దగ్గర వెయిటింగ్, త్వరగా రా డిన్నర్ చేద్దాం అని గట్టిగా చెప్పిద్ది. అప్పుడు అట్నుంచి నీలా, సారీ స్నేహ, నాకు ఆకలిగా లేదు, మీరు తినండి, నేను తర్వాత తింటా అని చెప్పి తను కూడా గట్టిగా రూమ్లోంచే ఆన్సర్ చేస్తుంది, కానీ రూమ్లోంచి బయటికి కూడా వచ్చి ఆన్సర్ చేయదనమాట. అప్పుడు అందరికీ అర్థమైపోతుంది నీలాకి ఇంకా కోపం తగ్గలేదు అని. అప్పుడు పవిత్ర అక్క నేను తీసుకొస్తాను అని చెప్పి పవిత్ర నీలా రూమ్కి వెళ్తుంది. నీలా రూమ్ దగ్గరికి వెళ్ళంగానే పవిత్రని చూసి నీలా ఏదో పని చేస్తున్నట్టుగా చేస్తుంది. మే ఐ కమిన్ అని అడుగుతుంది అనమాట పవిత్ర. అప్పుడు నీలా చాలా సీరియస్గా ఇలా చూస్తుంది. కమిన్ అని కూడా చెప్పదు, ఉత్తిగా చూస్తుంది అనమాట. చూడగానే ఓకే అని చెప్పేసి పవిత్ర అనే లోపలికి వచ్చేసి, ఏంటి ఆకలి అవ్వట్లేదా, డిన్నర్కి రావా, నాకు ఆకలిస్తుంది, పద ప్లీజ్ డిన్నర్ చేద్దాము అని అన్నదన్నమాట. అరే నీకు ఆకలి వేస్తే నువ్వు భోంచేయి, నాకు ఆకలి అవ్వట్లేదని చెప్పాను కదా, మీరు వెళ్ళండి భోంచేయండి అంటదన్నమాట. చూడు నా ఇంట్లో అందరం కలిసి తినాలి, ఇప్పుడు నువ్వు మధ్యాహ్నం నా కోసం వెయిట్ చేసావా లేదా, కలిసి తిందామనే కదా వెయిట్ చేసావు, మరి ఇప్పుడేంటి, పద వెళ్దాము అంటుంది పవిత్ర. అప్పుడు నీలా, అరే నాకు నిజంగా ఆకలిగా లేదు, మీరు వెళ్ళండి మీరు తినండి అంటదన్నమాట. అవునా సరే అయితే అని అక్కడి నుంచే పవిత్ర ఇలా అరుస్తుంది అనమాట. అక్క నీలాకి ఇప్పుడు ఆకలిగా లేదంట, నేను నీలాతో కలిసి తింటాను, మీకు ఆకలి వేస్తే మీరు తినేయండి అక్క అని గట్టిగా అరుస్తుంది తను ఇక్కడి నుంచే. అప్పుడు స్నేహ అక్కడి నుంచి, లేదు పవి, మాకు కూడా ఏమీ ఆకలి అవ్వట్లేదు, అందరం కలిసే తిందాంలే, వెయిట్ చేస్తాము అని అంటదన్నమాట స్నేహ కూడా అక్కడి నుంచి. అప్పుడు నీలా, అబ్బా నా కోసం మీరు ఎందుకు వెయిట్ చేయాలి, భోంచేయొచ్చు కదా అంటదనమాట. అంటే సారీ అంటది పవిత్ర. ఇంకా తప్పదు కదా అని పద అని మళ్ళా నీలా పవిత్రతో పాటు డైనింగ్ హాల్కి వస్తుంది. వచ్చిన తర్వాత అందరి మొహాలు వెలిగిపోతాయి, అందరు కలిసి డిన్నర్ చేస్తారు. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకుండిపోతారనమాట. పడుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ స్నేహ తన పనిలో తను ఉంటుంది, ఖుషి తన పనిలో తను ఉంటుంది, పవిత్ర లేచి రెడీ అవుతూ ఉంటుంది. అండ్ నీలా ఈరోజు కొంచెం తొందరగా లేచింది, ఇంటర్వ్యూ ఉంది కాబట్టి. సో మళ్ళీ ఒకసారి లేచి రెడీ అయ్యి అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈలోపు పవిత్ర, ఖుషి అండ్ స్నేహ నీలా కోసం డైనింగ్ హాల్ దగ్గర వెయిట్ చేస్తుంటారు బ్రేక్ఫాస్ట్ తినడం కోసం కలిసి. సో ఒక 5 minutes వెయిట్ చేశాక పవిత్ర, హే నీలా ఇంకా అవ్వలేదా, టైం అవుతుంది అని అంటే, వస్తున్నా అని చెప్పేసి తన ఫైలు అన్ని బ్యాగు అన్నీ చేతిలో పట్టుకొని గబగబా ఉరికొస్తుంది అనమాట. ఉరికొచ్చిన తర్వాత అందరూ డ్రెస్ బాగుంది అని అంటారనమాట. అప్పుడు థ్యాంక్ యూ అని చెప్పేసి సర్లే రా టిఫిన్ చేద్దామని చెప్పి స్నేహ అంటది. సరే అని చెప్పి అందరు కూర్చొని టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేసిన తర్వాత స్నేహ అండ్ ఖుషి, ఈరోజు నీకు ఇంటర్వ్యూ అంట కదా, ఆల్ ద బెస్ట్ అని ఇద్దరు చెప్తారనమాట. చెప్తే ఎట్లానో ఏ మూడ్లో ఉంటుందో ఏమో ఖుషికి కూడా థ్యాంక్ యూ అని కూల్గా ఆన్సర్ చేస్తుంది అనమాట. ఆన్సర్ చేసిన తర్వాత అప్పుడు పవిత్ర నార్మల్ క్యాజువల్గా, అవును ఖుషి నువ్వు కూడా ఇప్పుడు బయటికి వెళ్ళాలి కదా, నేను ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పు, అక్కడ డ్రాప్ చేసేసి మేము అటు నుంచి అటు వెళ్ళిపోతాము అంటుందన్నమాట. అప్పుడు వెనక్కి నుంచి నీలా గట్టిగా కళ్ళు మూసుకొని వద్దు ప్లీజ్ పడుకుంటాడు, ప్లీజ్ పడుకుంటాడు, నో అని చెప్పు ప్లీజ్ అని కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉండదన్నమాట. అది ఖుషి చూస్తుంది. ఖుషి చూసి ఒక స్మైల్ తనలో తను నవ్వుకొని, లేదులే మీరు ఇటుపక్కగా వెళ్తున్నారు, నేను అటుపక్కగా వెళ్ళాలి, మీరు వెళ్ళండి, నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తా అంటనమాట. అప్పుడు మళ్ళీ నీలా పవిత్ర వెనకే ఉంటుంది కదా, నించొని అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకొని పైన గాలిలో ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ ఉంటుంది అనమాట భగవంతుడికి. తర్వాత ఖుషి అది కూడా చూసి నవ్వుకుంటుంది, స్నేహ నవ్వుకున్న తర్వాత సరే ఓకే బాయ్ అని చెప్పేసి గబగబా వెళ్ళేసి కార్లో కూర్చుంటుంది అనమాట. అప్పుడు
పవిత్రకి ఏమీ అర్థం కాదు ఏం జరిగింది, ఎందుకంటే తన వెనకాల ఏం జరిగిందో తనకి ఎలా తెలుస్తుంది. సో ఏం జరిగిందో తెలియదు. బట్ వీళ్ళు నవ్వడం మాత్రం, స్మైల్ చేయడం మాత్రం గమనించిద్ది అనమాట. సరేలే ఏదో పిచ్చి పని చేసి ఉంటుంది అనుకొని తను కూడా వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని తను సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది. అయితే నీలా సీట్ బెల్ట్ పెట్టుకోదు. అప్పుడు పవిత్ర, హలో మేడం, కార్ ఎక్కగానే ఫస్ట్ చేయాల్సిన పని సీట్ బెల్ట్ పెట్టుకోవడం అంటదన్నమాట నీలాతో. ఓ అవునా, మాకు తెలదులే అనుకుంటూ సీట్ బెల్ట్ లాగుతూ ఉంటుంది అనమాట. బట్ ఆ సీట్ బెల్ట్ ఏమైందంటే స్ట్రక్ అయిపోయింది, రావట్లేదు ఎంత లాగినా. రాకపోతే ఏంటి ఎంతసేపు పెట్టుకుంటావు సీట్ బెల్ట్ అని పవిత్ర అంటది. హలో అది రావట్లేదు, స్ట్రక్ అయిపోయిందని నీలా అంటది. స్ట్రక్ అయిపోయిందా అని చెప్పేసి తన సీట్ బెల్ట్ మళ్ళా తీసి నీలాకి చాలా దగ్గరగా వెళ్తుంది అనమాట. ఆ దగ్గరకు వచ్చే సమయంలో నీలా హార్ట్ బీట్ టక్ 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 టక్, తన గుండె సప్పుడు తనకే వినిపిస్తూ ఉంటుంది. ఊపిరి చాలా ఫాస్ట్ అవుతూ ఉంటుంది అని. అప్పుడు నీలా పవిత్ర దగ్గరగా వస్తుంది. వచ్చి సీట్ బెల్ట్ లాగుతూ ఉంటుంది అనమాట. నీలా తన కళ్ళు మూసుకొని ఫైల్ మీద తన చెయ్యి ఉంటుంది కదా, ఆ చెయ్యిని అలానే గట్టిగా క్లోజ్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఇదంతా పవిత్ర గమనించి కొంచెం నవ్విద్ది, చిన్న స్మైల్ ఇస్తుంది. స్మైల్ ఇచ్చుకొని ఇంకా పవిత్ర కొట్టుకున్న పర్ఫ్యూమ్ స్మెల్కి అసలు నీలాకి ఏంటంటో అయిపోతుంటుంది. బాడీ అంతా కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. అయ్యో ఇంత దగ్గరగా ఉంది అన్నట్టుగా ఒక ఫీల్ అనమాట. అయితే పవిత్ర బెల్ట్ పెట్టేసి స్లోగా మళ్ళీ తన సీట్లో తను కూర్చొని తన సీట్ బెల్ట్ తను పెట్టుకొని పెట్టేశాను అని అంటదనమాట. అప్పుడు నీలా టక్కని కళ్ళు తీసి తన్ని చూసి మళ్ళీ వెంటనే ఫ్రంట్ సైడ్ చూస్తుంది అనమాట. చూస్తే పవిత్ర మళ్ళీ ఒకసారి నవ్వుకొని కార్ స్టార్ట్ చేసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ ఆర్టిస్ట్ వాడి ఫ్రెండ్, తన ఫ్రెండ్ పవిత్ర ఫ్రెండ్ తన ప్రొఫైల్స్ మొత్తం చూస్తే మొత్తం తను వేసిన ది బెస్ట్ ఆర్ట్స్ అన్ని ఫైల్ చేసుకొని వచ్చింది కదా, ఆ ఆర్ట్స్ మొత్తం చూస్తాడనమాట. చూసిన తర్వాత అప్పుడు అప్రిషియేట్ చేస్తారు. వావ్ షీస్ ఎ వెరీ గుడ్ పెయింటర్ యార్ అని పవిత్రతో మాట్లాడుతూ ఉంటాడనమాట. తన పక్కనే నీలా కూడా ఉంటుంది. పవిత్ర చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది దట్ తన గర్ల్ ఫ్రెండ్ని ఒకళ్ళు పొగుడుతూ, మనకు తెలిసిన వాళ్ళని కానీ మన ఇంట్లో వాళ్ళని కానీ ఎవరో స్ట్రేంజర్ పొగుడుతూ ఉంటే వా అనిపిస్తుంది చూడండి. ఆ ట్రీట్మెంట్లో ఉంది పవిత్ర. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అనమాట. చూడు టెంపుల్ ఆర్ట్ ఎంత బాగా గీసింది, అరే మోడర్న్ ఆర్ట్ ఇంకా బాగా గీసింది, వావ్ సూపర్ కలర్ కాంబినేషన్స్ చూడు అవి సూపర్గా చేసింది, అది ఇదని చెప్తూనే ఉంటాడు అనమాట ఆర్ట్ గురించి. ప్రతి ఆర్ట్ ఆవిడ అప్రిషియేట్ ఆర్ట్ వైపు చూడదు, నీలా వైపే చూస్తూ ఉంటుంది అనమాట. చూస్తూ ఆవిడ పొగిడినప్పుడల్లా నీలాని చాలా ఒక కళ్ళల్లో ఆ ప్రౌడ్నెస్ కనబడుతుంటుంది అనమాట. యు ఆర్ మైన్ అని ఒక ప్రౌడ్నెస్ కనబడుతూ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత పవిత్ర లాస్ట్కి ఇప్పుడు చెప్పు ఇంతకేంటి విషయం అనగానే, ఇంత గొప్ప ఆర్ట్ అని చూసిన తర్వాత కూడా నీకు ఇంకా డౌట్ ఏంటి పవి, షీ సెలెక్టెడ్ అని అంటాడు. అనగానే నీలా పవిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ డీసెన్సీ మెయింటైన్ చేస్తారు అక్కడ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒకరి కళ్ళల్లో ఒకరికి చూసుకొని చాలా ఆ హ్యాపీనెస్ని పంచుకుంటారనమాట. పంచుకున్న తర్వాత పవిత్ర మరి జాయినింగ్ ఎప్పుడు అని అడుగుతుంది. అంటే నేను మెయిల్ చేస్తాను ఎప్పుడో, ఆ రోజు నుంచి జాయిన్ అవుతే సరిపోతుంది, ప్రస్తుతానికి చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వి విల్ స్టార్ట్ ద న్యూ ఆఫీస్ తమిళ్ వచ్చేస్తుంది అలా చెప్తాడనమాట అబ్బాయి. అనగానే సరే అని చెప్పేసి వాళ్ళిద్దరు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత నీలా చాలా హ్యాపీగా నాకు జాబ్ వచ్చేసింది అన్న ఆనందంలో, నేను ఈరోజు నీకు ట్రీట్ ఇస్తాను, మనం లంచ్ బయట చేసి ఇంటికి వెళ్దాం అంటదనమాట. అంటే పవిత్ర అవసరమా ఇంటికే వెళ్దాము అంటది. అంటే నీలా లేదు ప్లీజ్ లంచ్ బయట చేసి వెళ్దాము, నేను ట్రీట్ చేస్తాను, నీకు ట్రీట్ ఇస్తాను జాబ్ వచ్చిన సందర్భంగా అని చెప్పి అంటనమాట. నువ్వు వినవు కదా ఆయన, సరే ఓకే వెళ్దామని చెప్పి ఇద్దరూ కలిసి
రెస్టారెంట్కి వెళ్తారు. సో రెస్టారెంట్లో ఏమవుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బాయ్, సైనింగ్ ఆఫ్, జై శ్రీరామ్.